నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు కనుక చూస్తూ ఉంటే బీజేపీ పార్టీ ఆపరేషన్ తెలంగాణను స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పటికే బీజేపీ తెలంగాణను గేట్వే ఆఫ్ సౌత్గా భావిస్తోంది. అంటే వాళ్ళ ఎప్పటి నుంచో లక్ష్యం ఏంటంటే రాజకీయంగా సౌత్లో పాగా వేయాలనేది బీజేపీ యొక్క లక్ష్యం. మరి ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనే ఒక లక్ష్యంతో గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికార అధ్యక్షుడి మార్పు కూడా, అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇవ్వటం, మరోవైపు ఎప్పటి నుంచో తెలంగాణలో బీజేపీ ఆపరేట్ చేయాలని, అధికారం సాధించాలనే ఒక గోల్ తోటి ముందుకు వెళ్తున్నారు. మరి అది విజయ తీరాలకి చేరుస్తుందా లేదా, వీళ్ళు రాజకీయ వ్యూహాలు ఏంటనేది పక్కన పెట్టాలి. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న సందర్భంగా కూడా బీజేపీ ఉవ్వెత్తున లేపినటువంటి ఘనత బండి సంజయ్ది ఆ రోజు. అయితే ఇప్పుడు ప్రధానంగా మళ్ళీ బండి సంజయ్ని తెలంగాణలో తీసుకొచ్చి కొంత ఆపరేట్ చేయాలని, కేంద్ర మంత్రి పదవి నుంచి ఆయన్ని కొంత ఆయనే పార్టీలో నేను పనిచేస్తానంటూ కూడా చెప్పడం, పార్టీ కోసమే అహర్నిశలు కష్టపడతా అని చెప్పడం, ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంత యాక్టివ్గా ఎప్పటికప్పుడు, అంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కూడా కేంద్ర మంత్రులే. కానీ కిషన్ రెడ్డి గత ఆచితూచి ఓన్లీ పాలసీ మ్యాటర్స్లోనే వ్యాఖ్యలు చేస్తుంటే, కొంత పొలిటికలైజ్ వ్యాఖ్యలు అయితే మాత్రం బండి సంజయ్ చేస్తున్నట్టుగానే స్పష్టంగా జరుగుతున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతూ ఉంది. కానీ ప్రధానంగా ఇప్పుడు రామచంద్రరావు గారికి కనుక బండి సంజయ్ కొంత అటాచ్ అయ్యి ఒక ఫోర్స్ లాగా తెలంగాణలో బీజేపీని డ్రైవ్ చేయగలిగితే కొంత వేవ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు ఓవైపు వస్తున్నాయి, అట్లాగే సర్పంచ్ల ఎన్నికలు వస్తాయి. అంటే సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీటి ఎన్నికలకు కూడా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేసి ఇది ఖచ్చితంగా ఒక మ్యాండేట్ లాగా, సెమీఫైనల్ లాగా భావించాలనేది బీజేపీ యొక్క లక్ష్యం. అంటే మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీలు కానీ, లేకుంటే అనేక ఎమ్మెల్సీలు, అట్లాగే కొన్ని రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని ఉప ఎన్నికలన్నింటిలో కూడా కొంత బీజేపీ ఫోకస్డ్గా ముందుకు అడుగులేసింది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలపైన కూడా బీజేపీ ఫోకస్డ్గా ముందుకు అడుగులేస్తోంది. అట్లాగే ఈవెన్ గోషామహల్లో జరిగినటువంటి ఆ రాజీనామా, అంటే రామచంద్రరావు నియామకం తర్వాత ఆ నియామకమే కొంత ప్రకంపం సృష్టించి రాజాసింగ్ రాజీనామా చేశారు. అక్కడ కూడా ఉప ఎన్నికలు తీసుకొచ్చి కొంత బీజేపీని హైప్ చేయాలనే ఒక ఆలోచనతో బీజేపీ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇట్లా వ్యవహారాలన్నీ చూస్తుంటే బీజేపీకి వేవ్ తెలంగాణలో క్రియేట్ చేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక మైండ్ గేమ్ తోటి వ్యూహాత్మకంగా అడుగులైతే తెలంగాణలో పడుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో తాజాగా రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ కూడా గువ్వల బాలరాజు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి అడుగు వేయబోతున్నారో ఆయన డేట్ కూడా కొంత ఎప్పుడు జాయినింగ్ బీజేపీ అనే అంశాన్ని కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ఇప్పటికే రామచంద్రరావు గారిని కలిశారు. సో ఇప్పుడు తర్వాత జరిగినటువంటి పరిణామాలు కనుక ఒకసారి చూస్తే ఇంకా కూడా మా టచ్లో ఉన్నటువంటి వాళ్ళు 15 మంది ఉన్నారు. బీజేపీలోకి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు 15 మంది చేరబోతున్నారు త్వరలోనే అంటూ కూడా చెప్పినటువంటి స్టేట్మెంట్స్ చూస్తుంటే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపుతోంది. ఆపరేషన్ తెలంగాణ స్టార్ట్ చేసింది. ఇంకా చాలామంది నేతలు క్యూ కట్టే అవకాశాలు బీజేపీకి ఉన్నాయి అని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అంటే బీజేపీకి ఒక రకంగా స్థానిక సంస్థల ఎన్నికలు కనుక గట్టెక్కాలంటే, స్థానిక సంస్థల ఎన్నికలే ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుడు రామచంద్రరావుకి ఒక ఛాలెంజింగ్ ఫ్యాక్టర్. ఆయన ఖచ్చితంగా ఒక ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఆయన దాన్ని ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక వేవ్ క్రియేట్ చేయాలి. వేవ్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా అది చేరికలతోటే సాధ్యం. అంటే తెలంగాణలో నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా బీజేపీ ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్గానే ఒక ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ అధికారం మాది అని కేటీఆర్ పదే వాళ్ళ క్యాడర్కి, లీడర్లకి అనేక వేదికల ద్వారా చెప్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు బీఆర్ఎస్ఏ కాదు ఆల్టర్నేటివ్, తెలంగాణలో కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ బీజేపీ కూడా ఉంది అని చెప్పే ప్రయత్నం రామచంద్రరావు పదే చేస్తూ ఉన్నారు. ఆయన గతంలో ఎప్పుడైతే అధ్యక్షుడిగా నియామకం అయ్యిందో ఆయన మీద ఒక సాఫ్ట్ కార్నర్ మనిషి అని ఎప్పుడైతే అందరూ కూడా రాజకీయ విమర్శలు చేశారో ఆ రోజే ఆయన చెప్పాడు, నేను డమ్మీని కాదు మమ్మీని, అందరికీ నా తడాక ఏంటో చూపిస్తా అని. సో ఇప్పుడు ఆయన కొంత పావులు కదపడం స్టార్ట్ చేశాడు. గతంలో గువ్వల బాలరాజు ఎవరైతే ఫామ్ హౌస్ ఫైల్స్, అంటే అప్పట్లో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి గువ్వల బాలరాజు, అటువంటి ఆయన్ని మళ్ళీ ఆపరేట్ చేశారు. ఇప్పుడు ఆయన చేరిపోతున్నాడు. సో ఈ పరిణామం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం అని చెప్పుకోవాలి. సో ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. సో ఇప్పుడు తాజాగా ఆయన రామచంద్రరావుని తార్నాకలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాడు, డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు గువ్వల బాలరాజు ఏమంటున్నాడు, బీఆర్ఎస్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. సో 10వ తారీఖున బీజేపీలో చేరబోతున్నట్టుగా రామచంద్రరావు ప్రధానంగా ప్రకటించారు అధికారికంగా.
సో ఇటువంటి సందర్భాల్లో ఆగస్టు 2న బీఆర్ఎస్ పార్టీతో పాటుగా నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసి తన రాజీనామా పత్రాన్ని కూడా కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు పంపించారు. అంటే ఆయన మాట్లాడుతూ పార్టీ మారే నిర్ణయం మనం తేలిగ్గా తీసుకోలేదనే వ్యాఖ్యలు కూడా చేశారు. సుమారు 20 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఒక సైనికుడిగా పనిచేసినట్టు చెప్తూనే అనేక ఆరోపణలు కేసీఆర్ మీద చేస్తూ ఉన్నారు. మరోవైపు కేసీఆర్ నుంచి నేను రాజకీయాలు నేర్చుకునే అంశాన్ని కూడా ఆయన కామెంట్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన ఎంత ఎదిగిన రాజకీయాల్లో ప్రజాసేవ చేసినందుకే అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్తూనే ఆయన పదే పదే కేసీఆర్ పైన విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు. అంటే కాళేశ్వరం నివేదిక ఎప్పుడైతే బయటికి రావటమో కొంత బీఆర్ఎస్ పార్టీ అనేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి సందర్భాలు, అనేక ఈక్వేషన్స్, ఒకవైపు కవిత కానీ లేకుంటే కాళేశ్వరం కమిషన్ కానీ విద్యుత్ పర్చేజల్ అగ్రిమెంట్స్ కానీ ఇట్లా అనేక అంశాలు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైఖరిని బాలరాజు తప్పుపడుతున్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన జాతీయ రాజకీయాల వైపు వెళ్ళాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. బీజేపీలోకి వెళ్తున్నారని అందరూ అడుగుతున్నటువంటి సందర్భంలో అదేం లేదని మొదట చెప్పినప్పటికీ పుకార్లను కొట్టిపారేసినప్పటికీ తర్వాత ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇటువంటి సందర్భాల్లో ఆయన ఖచ్చితంగా వెళ్తానని చెప్పటం, మరోవైపు చాలామంది పెద్దలు కాంగ్రెస్లోకి బీజేపీలోకి ఎటు తేల్చుకోలేని సందర్భం ఉంది అని చెప్పి కూడా ఆయన ఇప్పుడు రామచంద్రరావును కలిసి బీజేపీలోకి వెళ్ళిపోతానని క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయనతో పాటుగా ఇంకా 15 మంది వస్తారని రామచంద్రరావు గారు ఇప్పుడు మరొకసారి క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యం చూస్తుంటే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్, బీజేపీ ఆపరేషన్ తెలంగాణ మొదలైనట్టుగా కనిపిస్తోంది. ఇంకా చాలామంది లీడర్లు ఎవరెవరు వస్తారు అనేది మాత్రం కొంత ఆసక్తిని రేపుతోంది. వాళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు వస్తారని చెప్తున్నారు. అలాగే ఖచ్చితంగా ఆ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఊపు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక రకంగా బీజేపీకి కొంత గ్రౌండ్ లెవెల్ క్యాడర్ కొన్ని గ్రామాల్లో ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా సెట్ కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు అక్కడంతా కూడా సెటరేట్ అవ్వాలంటే ఇట్లాంటి బడా లీడర్లు వస్తే, బడా లీడర్లతో పాటు వాళ్ళ క్యాడర్ కూడా కలిసి వస్తే అది బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కొంత ఏరి కోరి మరీ గాలం వేసి లాగుతున్నట్టు కనిపిస్తుంది. మొత్తం మీద బీజేపీ ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేకుంటే వాళ్ళ ఆపరేషన్ తెలంగాణ కానీ మరి నిజంగానే సక్సెస్ అవుతుందో లేదో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.